ముందుగా ప్యాన్లో ఆయిల్ పోసుకుని అదేవిధంగా ఒక కప్పు ఆనియన్, ఒక కప్పు ఆనియన్ పేస్ట్ వేసుకుని, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని, ఇప్పుడు ఇందులోకి కరివేపాకు అదేవిధంగా పచ్చిమిర్చి కూడా వేసుకుని, దీంట్లోకి మనం ఒక స్పూను పసుపు, అదేవిధంగా ఒక స్పూను కాశ్మీరీ చిల్లీ పౌడరు, 2 స్పూన్లు చిల్లీ పౌడరు, 1 స్పూను ధనియాల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకున్నటువంటి దీంట్లోకి మనం టమాటో పేస్ట్ వేసేసుకోవాలి. ఈ టమాటో పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత మీడియం సైజ్ కట్ చేసుకున్న వంకాయ, బెండకాయ ముక్కలు వేసుకుని దీంట్లోకి కర్రీకి సరిపడా సాల్ట్ వేసేసుకుని మనం ఒక 5 నిమిషాల సేపు వాటర్ వేసుకుని మగ్గనిద్దాం. ఇప్పుడు ఇందులోకి చింతకాయ పులుసుని వేసుకుని ఇప్పుడు ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి గడ్డి చేప ముక్కల్ని ఇందులోకి మనం డ్రాప్ చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు బాయిల్ అయిన తర్వాత దీంట్లో మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా కర్రీని ఒక బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుందాం.